వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒకప్పుడు పులివెందుల మున్సిపాలిటీని ఏకగ్రీవం చేసుకునేంత రాజకీయ బలం ఉంది అని చెప్పుకున్న వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఎన్నికలంటే ఎందుకు భయపడుతోంది అన్న ప్రశ్నలే రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. హోల్డ్ ఆన్, అక్కడే హోల్డ్ ఆన్. పులివెందులేంటి, మున్సిపల్ ఏంటి, దాన్ని గెలుచుకోవడానికి బలం ఉందని చెప్పుకోవడం ఏంటి? అసలు పులివెందులు కాదు, కడప అంటేనే జగన్మోహన్ రెడ్డి అడ్డా కదా. అలాంటిది పులివెందుల దగ్గరికి వెళ్ళామంటే అది కంచు కోట, అక్కడ గెలవడానికి కోర్టుకు వెళ్లాల్సిన అవసరం వాళ్ళకేముందా అని మీరు అనొచ్చు. నాకు అదే అనుమానం వచ్చి చెక్ చేస్తే ఈ స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనే బదులు వార్డుల పునర్విభజన, విలీన గ్రామాల సర్దుబాటు ఇలాంటి కారణాలతోటి కోర్టును ఆశ్రయించడం మీద టీడీపీ నేతలు తీవ్రమైనటువంటి విమర్శలు వైసీపీ మీద చేస్తున్నారు. ఎందుకు అనంటే ఎన్నికల్లో పోటీ చేయాలంటే పోటీ చేయండి, ధైర్యం ఉంటే, అంతేగాని కోర్టు పిటిషన్లు ఎందుకు? ప్రజలు తీర్పు వస్తారు కదా. మున్సిపల్ ఎలక్షన్లో ఎవరు ఓట్లు వేస్తారో, ఎందుకు వేస్తారని తెలుసు వాళ్ళకి. మున్సిపల్ ఎలక్షన్ మీకు వచ్చిందా, ఓకే, రాకపోతే ఓడిపోయినట్టే కదా అని వాళ్ళు అడుగుతుంటే, ఇక్కడ లేదు మేము కోర్టుకే వెళ్తాం అని చెప్పి వైసీపీ కోర్టుకు వెళ్ళింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోటలో మున్సిపల్ ఎలక్షన్ ఎదుర్కొని వాళ్ళు గెలవడం కోసం కోర్టుకి వెళ్ళారంటేనే ఆ తిరోగమన దశ ఎంత ఘాటుగా ఉంది అనేది తెలుస్తోంది. ఎందుకు మరి ఈ వెనకడుగు అని అడుగుతున్నారు. సో ఈ వార్డుల పునర్విభజన, గ్రామాల విలీనం ఇవి సాధారణ అంశాలు, ఇవన్నీ కూడా పరిపాలనా ప్రక్రియలో భాగం. సో వాటిని ఎన్నికలు వాయిదా వేయడానికి కారణాలుగా చూపడం అంటే అంతకు మించినటువంటి హాస్యం ఇంకోటి ఉండదు. కోర్టులో కాలయాపన చేయడం, కోర్టు సమయాన్ని వృధా చేయడం తప్ప ఇంకొకటి కానే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మరి 3 రాజధానులుగా విడగొట్టాడు, అది పాలనలో జరిగింది అని చెప్పుకున్నాడుగా ఆయన. మరి ఇక్కడ జరిగితే ఎందుకు ఆయనకి ఇబ్బంది? గ్రామాల విలీనం కావచ్చు, లేదంటే వార్డుల పునర్విభజన కావచ్చు, అకార్డింగ్ టు ద పాపులేషన్, లేదంటే మిగతా ఈ అంశాల మీద వాళ్ళు చేసి ఉండొచ్చు. లేదా అదే పెద్ద ఏదో అయిపోయింది అని చెప్పి అందులో మేము గెలవమని ఇంకోటని చెప్పి పెట్టుకోవడం అంటే నిజంగానే భయపడుతున్నారేమో అన్నటువంటి మాటే వస్తుంది ఇక్కడ. సో పులివెందులు అంటే ఒకప్పుడు ఒకే కుటుంబానికి కంచుకోట, మనం ముందు నుంచి చెప్తున్నటువంటిది. అయితే వైఎస్ఆర్ కుటుంబం. కానీ 2024 ఎన్నికల నుంచి రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్నటువంటి మార్పులు అటు పులివెందులలో కూడా రాజకీయంగా చాలా ఘాటైనటువంటి ప్రభావం చూపిస్తున్నాయని కూటమి నేతలే కాదు, వైసీపీ కింది స్థాయి నేతలు కూడా గుసగుసలాడుకుంటున్నారు. ఒక పక్కన ప్రజల మూడు మారుతుంది అన్న భయంతో వైసీపీ ఈ ఎన్నికలను ఎదుర్కొనేందుకు వెనకాడుతోంది అంటూ చాలా విమర్శిస్తున్నారు. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, గత మున్సిపల్ ఎలక్షన్స్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు ఏకగ్రీవాలే బలం అని చెప్పుకున్నటువంటి వైసీపీ ఇప్పుడు అదే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసరికి మరి ఎందుకు వెనక్కి తగ్గుతుంది? ఏకగ్రీవంగా ఎలాగో వైసీపీ అభ్యర్థిగా ఓట్లు వేసేస్తారు కదా ఖచ్చితంగా, కంచుకోట అంటే ఇక్కడ నమ్మకం లేదా? ప్రజల మీద నమ్మకం ఉంటే, నిజంగానే ప్రజలు మీ వెంటే ఉన్నారంటే ఎన్నికలకు రండి, బలం ఉంది అంటే బరిలో నిలబడండి, ప్రజా తీర్పును స్వీకరించండి. ఇది వాళ్ళకి చెప్తున్నటువంటిది. ఈ కోర్టు వ్యాజ్యాలతో ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేయడం, ఆలస్యం చేయడం ద్వారా రాజకీయంగా కొంతకాలం తప్పించుకుంటారు, కానీ మీరు ప్రజల తీర్పు నుంచి ఎప్పుడు తప్పించుకోలేరని చెప్పి టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు అక్కడ. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కసరత్తు జరుగుతోంది. మరి పులివెందుల్లోనేమో రాజకీయం ఇంకా వేడెక్కుతోంది. ఇప్పుడేమో ఎన్నికలకి వెనకడుగేస్తున్నారు. మరి అప్పుడు ఏకగ్రీవానికి మాకు బలం భలేగా ఉంది, మొత్తం అంతా మాకే వేశారు, ఏకగ్రీవం చేసేసుకోండి, మేము మీకు ఇంక్రిమెంట్స్ ఇస్తాము అని చెప్పి ప్రకటించేశారు. మరి ఇక్కడ పులివెందుల్లో వైసీపీకి ఎందుకు భయం అంత? ఎందుకంటే ఇప్పుడు కోర్టులో కాదు, ఇది ప్రజాక్షేత్రంలో చేల్చుకోవాల్సినటువంటి సమయం కాబట్టి. అది మున్సిపల్ ఎలక్షన్స్ అయినా, పంచాయతీ ఎలక్షన్స్ అయినా, ఇంకొకటైనా సరే అది ప్రజలు ఇవ్వాల్సినటువంటి తీర్పు, కోర్టు ఇవ్వాల్సిన తీర్పు కాదు. కోర్టు కూడా ఇందులో మేము జోక్యం చేసుకునేది ఏం లేదు, అది పరిపాలనాపరమైనటువంటి సంబంధం అని చెప్తుంది. కానీ వీళ్ళకి కొంచెం టైం కావాలి. ఆ టైంలోగా ఓకే దీన్ని ఇలా నడిపించేద్దాం అనుకోవాలి. అంతకుమించి ఇందులో పెద్ద కారణం కనిపించట్లా. సో మొత్తానికి ఒక రకమైనటువంటి భయం అయితే అంతర్లీనంగా చాలా బలంగానే కొడుతుంది. అందుకేనేమో కోర్టు దాకా వెళ్ళి ఎన్నికలు ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు టెక్నికల్ అంశాల మీద. అది టెక్నికల్ కాకపోయినా. ఇది ఈ భయానికి సంబంధించినటువంటి అప్డేట్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.